హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి డేట్ కనుక చూసుకుంటే 18వ తారీఖు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 7,500 అయితే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఈసారి రైతు భరోసా డబ్బులైతే విడుదలైతే అవుతున్నాయి. ఏ రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందో ఈసారి మనకైతే దాని గురించి మనమైతే చాలా వరకు అయితే మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే మీరైతే చూడండి. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే రైతు భరోసా వచ్చేసి ఈ పథకం ద్వారా అందరికైతే ఇస్తారా? లేదంటే ఇప్పుడు 15,000 జమ చేస్తారా ఒకేసారి అని చాలామంది రైతన్నలైతే డౌట్ అయితే పడుతున్నారు. పూర్తిగా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది? అసలు వస్తదా? లేదా? అని డౌట్ కూడా ఉన్నాయి చాలా వరకు. పూర్తి అప్డేట్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఇస్తా. వీడియో చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రైతన్నల కోసం నేనైతే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తున్నాను కానీ ఛానల్‌కి సపోర్ట్ అయితే చేయట్లేదు. కొంచెం మీరైతే సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చిన్న రిక్వెస్ట్. మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 7,500 చొప్పున జమ చేస్తామని చెప్పారు. మొత్తంగా అన్ని ఎకరాలకి డబ్బులు ఇవ్వాలంటే 7,532 ఖర్చు అవుతుందట. మొత్తంగా ఈ డబ్బులు కూడా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి కూడా ఈ డబ్బులైతే స్వీకరించాం. ఈ డబ్బులు వచ్చేసి రైతుల ఖాతాలో డేట్ల వారీగా అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమైతే అయిపోయామని హామీ అయితే ఇచ్చారు. హామీ ప్రకారంగా చూసుకుంటే ఈ నెల ఎండ్ నుంచి వచ్చేసి రైతు భరోసా పథకం అయితే అమలు అయితే వస్తుందట. అప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం ఎకరాల వారీగా విడుదలని షెడ్యూల్ అనేది ఒకటి ప్రిపేర్ చేసిన తర్వాత అది విడుదల చేసిన తర్వాత ఒక్కొక్క ఎకరానికి రూ. 7,500 చొప్పున జమ చేస్తారట. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే ఈ నెల ఆఖరి నుంచి అయితే వస్తున్నాయి. అదేవిధంగా గతంలో కూడా చాలా హామీ ఇచ్చారని మీరైతే అనుకోవచ్చు. బట్ ఈసారి కూడా హామీ అయితే ఇచ్చారు. చూద్దాం మనకైతే ఎంతవరకు అయితే వస్తుందా లేదా అని. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి రైతు భరోసాని ఇంత లేట్ చేస్తుందని చాలా వరకు అయితే రైతులైతే మండిపడుతున్నారు. మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపు జూలైలో రావాల్సిన డబ్బులు మనకైతే నవంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏందో కంపల్సరీ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈసారి రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఆ రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ కూడా అతి త్వరలో అయితే మీకైతే ఇస్తానండి. ఎందుకంటే పూర్తిగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఎంతమందికి వచ్చింది రుణమాఫీ, ఎంతమందికి రాలేదు అసలు దాని గురించి మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరైతే చూస్తుండేది మన ఛానల్‌లో. ఏ అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేనైతే తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ మీ నుంచి చిన్న కోరేది ఏంటంటే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.